నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి సిద్ధమైంది। మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది। ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు। రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు। కృష్ణ, మరి ఈ సమావేశంలో ఏ విషయాల గురించి చర్చించనున్నారు? మాధవి, ముఖ్యంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకుని పెట్టాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏంటి, పార్టీ వైసీపీ పార్టీ తీసుకోవాల్సినటువంటి ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన సంపూర్ణంగా ఈ రోజు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ నాయకులతో చర్చించినట్లయితే మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం। ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని సమన్వయ కమిటీలతో పాటు ఏదైతే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరితో కూడా ఈ రోజు అయితే మరి కాసేపట్లో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సమావేశాలు నిర్వహించున్నారు। ఈ సమావేశంలో దిశ అయితే నాయకులందరికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు మనం ప్రధానంగా చూసుకోవచ్చు। ముఖ్యంగా ఏదైతే సమకాలిక రాజకీయాల పైన పూర్తిగా వారికి అందరికైతే వివరించినట్లాడు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజల ముందు ఎలా ఉంచాలి, వాటిని ఎలా అన్నగట్టాలి, ఎలా తిప్పికొట్టాలి, రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సినటువంటి వ్యూహాలు ఏమిటి, వాటికి ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి, ఓట్లు ఏదైతే ఎస్ఐఆర్ ఏదైతే మొన్న జరిగినటువంటి ప్రక్రియలో ఓట్లు తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఓటర్లను నమోదు చేయాలనే వాటిపైన సంపూర్ణంగా అయితే జగన్మోహన్ రెడ్డి నాయకులకైతే దశాదిశ నిర్దేశించినట్లయితే మనకు ముఖ్యంగా అర్థమవుతుంది। దాని నేపథ్యంలో ఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించినట్లయితే మనం ప్రధానంగా తెలుసుకోవచ్చు। మరి రైట్, థ్యాంక్ యూ కృష్ణ।